తెలంగాణలో లోక్సభ సమరం ఆసక్తికరంగా మారుతోంది. కాకా ఫ్యామిలీకి కంచుకోటైన పెద్దపల్లి నియోజకవర్గంలో గత 2 సార్లు కారు జోరు చూపింది. అయితే ఈసారి కారుకు బ్రేక్లు వేసేలా కాకా మనవణ్ణి రంగంలోకి దింపింది హస్తం పార్టీ. అటు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పోటీకి పెట్టగా బీజేపీ గోమాస శ్రీనివాస్ ను బరిలోకి దింపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎలాగైనా హస్తం జెండా ఎగరేసి పూర్వ వైభవం చాటాలనే కసితో కాంగ్రెస్ పనిచేస్తూ ఉండగా అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. పెద్దపల్లిలో బస్తీ మే సవాల్ సంబంధించినటువంటి విషయాలతో పాటు ఈ ఎన్టీపీసీ కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, కార్మిక రంగ సమస్యల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఇక్కడ ఏ పార్టీకి మనుగడ లేదు. మోదీ యొక్క చరిష్మా ముందు ఏ పార్టీ కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. నియంత్రిత పాలన చూసుకోండి, దానికి విముక్తిగా మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జవాబు అని చెప్పి అందరికీ తెలియజేస్తారు. స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండా. ముగ్గురు నేతల్లో విక్టరీ కొట్టేదెవరు? తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంటు సీటుతో ప్రత్యేకత. సింగరేణి కార్మికుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ దే హవా. అయితే 10 ఏళ్ల క్రితం వరకు తమ కంచుకోటగా ఉన్న పెద్దపల్లిని ఈసారి భారీ విక్టరీతో తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. మరోవైపు బీజేపీ కూడా ప్రధాని మోదీ చరిష్మాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి 3 పార్టీలు తగ్గేదలే అన్నట్లు ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంతని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ధర్మపురి నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15,94,392 ఓట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ 7 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 7 చోట్ల కలిపి 6,82,033 ఓట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది కాంగ్రెస్. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి 3,36,374 ఓట్లు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ హవా కొనసాగిన పెద్దపల్లిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి రివర్స్ ఫలితాలు వచ్చాయి. ఇక ఈసారి ఎలాగైనా గెలవాలని కలలు కంటున్న బీజేపీకి 7 నియోజకవర్గాల పరిధిలో కేవలం 79,418 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలు సాధించగా పార్లమెంటు ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందనే ఆశతో ప్రతిపక్ష పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరగా సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఇక ఎప్పటినుంచో ఎంపీ కావాలని కలలుగంటున్న గోమాస శ్రీనివాస్ ను బరిలోకి దింపింది బీజేపీ. ఈ 2 పార్టీలకు దీటుగా కాంగ్రెస్ ఆర్థిక బలం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కాకా మనవడు గడ్డం వంశీకి టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమలు ఉన్నాయి. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో ఆ పార్టీలో గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలని బీఆర్ఎస్ పక్కా స్కెచ్ వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపల్లిలో గెలవాలనే టార్గెట్ తో సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. సింగరేణి మాజీ కార్మికుడైన కొప్పులకు ఈ ప్రాంతంలో బంధువర్గం, స్నేహితులు, అనుచరులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మేడారం నియోజకవర్గంలో భాగమైన రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో కొప్పులకు అభిమానులున్నారు. దీనికి తోడు కోల్ బెల్ట్ వ్యాప్తంగా కారు పార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంటోంది బీఆర్ఎస్. తనకున్న విస్తృత పరిచయాలే ఎంపీగా గెలిపిస్తాయని కొప్పుల ఈశ్వర్ కూడా నమ్మకంగా చెబుతున్నారు. సింగరేణి కార్మికునిగా 26 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి వాడు. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది దాదాపు నా జీవితం అంతా కూడా గోదావరికని రామగుండం ప్రాంతంలో గడిచింది. అదే విధంగా నేను రామగుండంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా. మా అమ్మ ఊరు, మా నాన్న ఊరు, మా సొంత ఊరు 2 గ్రామాలు కూడా అక్కడే వస్తాయి. అంటే 3 నియోజకవర్గాలలో దాదాపుగా నన్ను ఓన్ చేసుకునే అవకాశం ఉంది.
ఇక 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలంతో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు హస్తం అభ్యర్థి గడ్డం వంశీ. బలమైన ఆర్థిక నేపథ్యం, ఘనమైన కుటుంబ రాజకీయ వారసత్వంతో వంశీకి టికెట్ ఖరారు చేసిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగిస్తామంటోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడైన గడ్డం వంశీ తన తాత దివంగత నేత కాకా వెంకటస్వామి రాజకీయ వారసత్వానికి తోడుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. తన తాత తండ్రి ఇద్దరు ఎంపీలుగా పనిచేయడం, అప్పట్లో వారు తెచ్చిన పథకాలు, నిధులతోనే పెద్దపల్లిపై స్పష్టమైన ముద్ర వేశారని, తాను ప్రచారానికి వెళితే నాటి సంగతులనే ప్రజలు గుర్తు చేస్తున్నారని చెబుతున్నారు వంశీ. వివేక్ వెంకటస్వామి గారు 5 సంవత్సరాలు ఎంపీగా చేసినప్పటికీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మరి ఎన్నో పనులు, అప్పుడు వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఈ నియంతృత్వ పాలన, టీఆర్ఎస్ పాలన తర్వాత కూడా ప్రజలలో కాక చేసిన పనులు, వివేక్ గారు చేసిన పనులే మారుమోగుతున్నాయి. ఎక్కడ పోయినా వాళ్ళు చేసిన పనులు 10 సంవత్సరాల క్రితం చేసిన పనులే గుర్తు చేసుకొని ఇవాళ వివేక్ గారిని ఎక్కడ చూసినా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సింగరేణిలో ఆ పార్టీ అనుబంధ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవడం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోమాస శ్రీనివాస్ చీల్చే ఓట్లు కూడా కీలకంగా మారాయి. 1993 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గోమాస శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 2,64,731 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకొచ్చిన గోమాస మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఈ మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 15,94,392 ఓట్లు ఉండగా అందులో గోమాస శ్రీనివాస్ సామాజిక వర్గమైన మహావీర్ నేతకాని సామాజిక వర్గానికి 2,25,875 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోమాస శ్రీనివాస్. ఇక్కడ ఏ పార్టీకి మనుగడ లేదు. మోదీ యొక్క చరిష్మా ముందు ఏ పార్టీ కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే కాంగ్రెస్ పార్టీ అని ఉండొచ్చు. అది కూడా ఇవాళ కుటుంబ పాలన చేస్తున్నటువంటి కుటుంబానికే కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దగ్గర సీటు కొనుక్కున్నారు కాబట్టి, కొనుక్కున్న సంగతి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం కూడా ఆ వ్యక్తిని ఆదరించే అటువంటి ఆలోచన లేరు. మొత్తానికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సామాజిక వర్గ ఓట్లతో పాటుగా ఇతర వర్గాల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఇద్దరు నేతకాని సామాజిక వర్గం నుంచి కాగా ఒకరు మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇందులో మాదిగ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.